Hello, Andy, and welcome to the Inner Truth podcast. మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మాట్లాడుతూ వచ్చాము. లోపల ఉండే సత్యం ఏమిటో తెలుసుకోవడం చాలా పెద్ద అదృష్టం అని చెప్పుకోవాలి. ఇవాళ ఒక చాలా కామన్ విషయం, బట్ తరచూ జరుగుతుంటుంది చిన్న విషయాల్లో లేదు పెద్ద విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం అనే అంశంపై మాట్లాడబోతున్నాం. ఇండెసిషన్, నిర్ణయాలు తీసుకోవడం గురించి మాట్లాడలేదు. ఇవాళ నిర్ణయాలు తీసుకోలేకపోవడం గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకు వస్తుంది ఈ విధమైన ఒక ప్రోక్రాస్టినేషన్ అనొచ్చు, డిలే అనొచ్చు, వై డోంట్ వీ టేక్ డెసిషన్స్, ఏమైపోతుందని భయపడతాం. ఈ అంశాలపై మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్ అండ్ లైఫ్ కోచ్, అందరికీ సుపరిచితులు రామకృష్ణ మాగులూరి గారు. వన్స్ అగైన్ ఇస్ బ్యాక్ విత్ అస్. రామ్ గారు నమస్కారం అండి. నమస్తే. సో నిర్ణయం తీసుకో, ఏది జరిగితే పర్లేదు అనే ఒక ధీమా అందరిలో ఉండదు. అసలు ఇండెసిషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ప్రైమరీ రీజన్ వై వి హ్యావ్ ఇండెసిషన్ ఏంటంటే నాకేం కావాలో నాకు తెలియకపోవడం. కరెక్ట్. నాకు ఫలానా కావాలి అన్నప్పుడు దానికి ఎంత అయితే నేను ఇన్ రిటర్న్ ప్రైస్ పే చేయగలను దానికి నేను రెడీ అయిపోతాను. సో నాకు తెలియనప్పుడు నాకేం వస్తుందో, నాకేం కావాలో నాకు తెలియదు. సో నాకు ఏం వస్తుందో దాని వాల్యూ నేను కరెక్ట్గా గాజ్ చేయలేను. సో అవతల వాళ్ళు నాకు ఏమి ఇస్తున్నారు అనేటువంటిది, దానికి ఎంత వాల్యూ ఉంది అనేటువంటిది నాకు తెలియదు. అది తెలియకపోవడం వల్ల డెసిషన్ తీసుకోలేకపోవడం ఒక ఎత్తు. రెండోది, చాలాసార్లు మనకేం కావాలో తెలియదని మీరు చెప్పారు కదా, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ దేవుడి గుళ్ళోకి వెళ్ళినా కూడా, లేదు ఎక్కడికైనా ప్రేయర్లో కూర్చున్నా కూడా, వేరే విధాల ప్రేయర్ చేసినా కూడా భగవంతుడికి కూడా చెప్పడానికి కూడా మనం భయపడతాం, నాకు ఇది కావాలి అని. అంటే డెసిషన్ మనం కనిపించినా బయటికి కనిపించకపోయినా, దేవుడా నాకేం కరెక్టో నాకు తెలియదు, నాకు ఏది హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ కన్సర్న్ అని ఒక క్యావియేట్ పెడతాం. అది కూడా ఇంటెన్షన్లో భాగం అంటారా లేక? 100% డౌటే లేదు. అంటే నాకు ఇది కావాలి అన్నప్పుడు ఎక్కడో మారుమూల నాకు దేవుడు ఇస్తాడు అనేటువంటి ఒక నమ్మకం. ఓకే, నేను అడుగుతుంది హయ్యెస్టా, టాప్ మోస్టా, లేకపోతే దాని పైన ఇంకో లేయర్ ఇంకేమైనా ఉందా, దీనికన్నా గొప్పది ఇంకేమైనా ఉందా? దేవుడు ఇవ్వగలడు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ అట్ డిస్పోజల్. సో ఆయన ఏదైనా ఇవ్వగలడు కాబట్టి నాకు తెలీదు దీని తర్వాత ఇంకోటి ఏదో ఉంటుందని, ఉండొచ్చు, బట్ అది దానికి నేను అర్హుడో కాదో నాకు తెలియదు, బట్ హీ నోస్ ఇట్ బెటర్. అవును. సో అందుకోసం ఏం చేస్తానంటే, నాకు ఇది కావాలనుకుంటున్నాను, బట్ దీనికంటే బెటర్ ఉంటే ఇచ్చేయండి. అదే అల్టిమేట్లీ మనకి ఇంకా బెటర్గా, ఇంకా మంచిగా ఇంకా ఉంటే కావాలని కోరుకుంటాం. కరెక్ట్. అంటే నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అనేటువంటిది తెలియదు. అసలు అంటే ఇండెసిషన్లో తెలియకపోవడం ఒక ఎత్తు. రెండోది ఫియర్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇది తీసుకుంటే, ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, ఉదాహరణకు ఒక పెళ్లి సంబంధం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, కొన్ని రివర్సబుల్ ఉంటాయి, కొన్ని దాదాపు ఇర్రివర్సిబుల్ అనుకునే డెసిషన్స్ ఉంటాయి. సో ఎక్కడెక్కడ ఇండెసిషన్ అన్నది మనని వెనక్కి లాగేస్తుంది లైఫ్లో అని మీకు భావిస్తారు మీరు? ఓకే, దీన్ని కేటగరైజ్ చేసుకున్నాం అంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి 3 లెవెల్స్లో కేటగరైజ్ చేసుకోవచ్చు. ఒకటి వెరీ సింపుల్ ఇండెసిషన్స్. సింపుల్ ఇండెసిషన్స్ అంటే చాలా చిన్న చిన్నవి. సో ఏంటంటే అక్కడ అంటే అన్నిటికీ మూలం అదే, నాకేం కావాలో నాకు తెలియకపోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే సింపుల్ ఇండెసిషన్స్కి వచ్చినప్పుడు దెర్ ఆర్ టూ మెనీ చాయిసెస్ ఫర్ మీ. నాకు చాలా చాయిసెస్ ఉన్నాయి, చాలా చేయొచ్చు నేను, టూ మెనీ యాక్షన్స్, టూ మెనీ పాసిబిలిటీస్, టూ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే మోర్ దెన్ వన్ ఉంటే నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అవును, చాలామందికి అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు మీరు సండే రోజు 5 స్టార్ హోటల్కి వెళ్ళి బుఫేకి వెళ్ళారనుకోండి, ఏం తినాలో అర్థం కాదు. 72 ఉన్నాయి అంటాడు వాడు నాకు మెనూలో. ఆ 72లో నువ్వు 12 కూడా తినలేవు. అది ఎందుకంటే అక్కడ దే ఆర్ టూ మెనీ థింగ్స్ ఐ డోంట్ నో. అదే మెనూ కార్డులో ఒక 5 ఉన్నాయి అన్నాడు అనుకోండి, ఓ ఇడ్లీ, ఓ సాంబారు, ఐ మీన్ దోశ, ఓ పూరీలా అంటే యు నో. తక్కువ చాయిస్ ఉండేసరికి మీకు తొందరగా డెసిషన్ వస్తుంది. ఎప్పుడైతే మీకు చాయిసెస్ ఎక్కువ ఉన్నాయో, యాక్షన్స్ ఎక్కువ చేయగలరో, పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయో, సొల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయో, అక్కడ నాకు ప్రాబ్లం వస్తుంది. దిస్ ఇస్ లైక్ వెరీ సింపుల్ ఇండెసిషన్స్. ఇది పెద్దగా లైఫ్లో మన పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏం కాదు, ఇది పోయినా పోతే పోయిందిలే అనేటువంటివి అవి చిన్న డెసిషన్స్. యా, ద ప్రైస్ దట్ యూర్ గోయింగ్ టు పే ఈజ్ వెరీ లెస్ ఆర్ మినిమల్, రాదర్ యూ కెన్ ఇగ్నోర్. అంత చిన్న స్టోరీస్, బట్ అవి కూడా మన లైఫ్ని ముందుకెళ్ళకుండా కొంచెం సేపు ఆపే ప్రయత్నం చేయొచ్చు. రైట్. అంటే
కొంచెం పైకి వెళ్ళి ఒక కారు కొనుక్కోవాలనుకోండి, కార్లో 4 చాయిసెస్ వచ్చాయి, అన్ని ర్యాంకింగ్లు కరెక్ట్గా వచ్చాయి అనుకోండి, అన్నిటికీ 8, 8.5, 9 అలాగ వస్తే ఆ ఫీచర్ ఇక్కడ ఉంది, ఈ ఫీచర్ ఇక్కడ ఉంది, ఇది అందులో ఉంటే బాగుండేది, అది ఇందులో ఉంటే బాగుండేది టైప్లో డెసిషన్ తీసుకుంటారు, బట్ కొద్దిగా డిలే అవుతుంది, రైట్? అండ్ దెన్ అక్కడ మీకు కొద్దిగా క్యాల్కులేషన్ ఉంటుంది, సరే ఇది టు లెట్ గో ఆఫ్ దిస్, నేను ఎంత ప్రైస్ పే చేయడానికి రెడీగా ఉన్నాను అనేటువంటిది అక్కడ ఉంటుంది. పెద్దగా పోగొట్టుకునేది ఏమి ఉండదు అక్కడ. సెకండ్ వచ్చేసరికి కొంచెం కాంప్లెక్స్ అనుకోవచ్చు. కాంప్లెక్స్ డెసిషన్ దగ్గర మనకి ఇండెసిషన్ వస్తుంది. అదేంటి అంటే నేను సహజంగా నేను భయస్తుడిని అనుకోండి, స్వతహాగా భయస్తుడిని అనుకోండి. సో భయస్తుడిని అన్నప్పుడు నేను డెసిషన్ తీసుకోగలనా? అస్సలు. సో తీసుకోవడానికి నాకు కొంచెం భయం, ఏం తీసుకుంటే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం. ఎందుకు అంటే తీసుకుంటే ఏం తప్పు అవుతుందో, ఎవరు నన్ను బ్లేమ్ చేస్తారో, సో ఆ గిల్ట్ నేను ఫేస్ చేయాలి. ముందే నీకు ఎందుకు చేస్తావు ఇలాగ, అలా చేస్తుంటే బాగుండని అందరూ చెప్తారని ఒకటి సోషల్ ట్రయల్ ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ వచ్చి అందులోనే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను ఐఎమ్ నాట్ రెడీ, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి నేను రెడీగా లేను. సో కాన్సిక్వెన్సెస్ రెడీగా లేను, ఫేస్ చేయడానికి రెడీగా లేను అంటే ఎందుకు రెడీగా లేను నేను అంటే, అక్కడ నేను పే చేయాల్సిన ప్రైజ్ చాలా ఎక్కువ ఉండొచ్చు. బ్లేమ్ కానివ్వండి, తర్వాత నీ తప్పైపోయింది, నీ వల్లే మొత్తం అంతా నాశనం అయిపోయింది, అసలు నీ వల్లే మొత్తం ట్రిప్ పాడైపోయింది, ఇలాంటివి వచ్చాయి అనుకోండి, ఆ గిల్ట్ షేమ్ తీసుకోవడానికి నేను రెడీగా లేను. కాన్సిక్వెన్సెస్, సో ఎప్పుడైనా కానీ చాలా డెసిషన్స్ కాన్సిక్వెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. నాకు అదే మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది, ఇప్పుడు లాస్ట్లో ఒక ఓవరే మిగిలింది పిచ్ మీద, పరిగెట్టి అది ఒక సిక్సర్ కొట్టి అది క్యాచ్ అందుకుంటాడా వాడు, అది రిస్కా లేదు, మెల్లిగా ఆ ఒక్క ఓవర్లో నడిపించుకుంటూ మనకు కావాల్సిన రన్స్ లాగేయాలా, ఇది కూడా డెసిషన్ మేకింగే కదండి. సో అంటారు కదా మామూలుగా, మనం ఒక రిథంలో ఉన్నామంటే లైఫ్ తోటి అసలు ఇవి పెద్ద ప్రాబ్లమ్సే కావు, ఆటోమేటిక్గా జరిగిపోతాయని చెప్పి. డూ యూ బిలీవ్ దట్ అండి? అంటే ప్రాసెస్ ఆఫ్ లైఫ్ మీద మీకు నమ్మకం ఉంటే కాన్సిక్వెన్స్ మీద మీకు అంటే దాన్నే పట్టుకోవాలి అనేటువంటిది, రిజల్ట్ మీద మీకు అంత ఇది ఉండదు. ప్రాసెస్ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు ముందు. అవును, ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆ ఎండ్ గోల్ మీద నాకు ఇది లేదు, నేను ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్. అప్పుడు ఏది రిజల్ట్ రావాలో అది వచ్చేస్తుంది. అవును, బట్ యాంగ్జైటీ కదా, ఎప్పుడైతే నాకు యాంగ్జైటీ ఉందో, అవతల వాడు ఏదో అనేస్తాడు, నన్ను తప్పు పట్టిస్తాడు, లేకపోతే నా వల్ల ఇంత నష్టపోతారు, లాంటివి ఉన్నప్పుడు మీకు యాంగ్జైటీ పెరిగిపోతున్నప్పుడు మీ యాక్షన్స్, మీ డెసిషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతుంటాయి. అవును, అసలు దీని రిజల్ట్ డజంట్ మ్యాటర్. క్రికెట్ మ్యాచ్లో దీని రిజల్ట్ పెద్దగా మ్యాచ్ అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, బ్యాట్స్మెన్ ఎలా చేస్తారు, బౌలింగ్ ఎలా చేస్తారు, ఒక రిలాక్స్డ్ ఎన్వైరన్మెంట్లో ఆడతారు, రిలాక్స్డ్ ఎన్వైరన్మెంట్లో దే విల్ గివ్ దర్ బెస్ట్, రైట్? అదే డూ ఆర్ డై ఉందనుకోండి, బట్ డూ ఆర్ డై కూడా అవసరం కదా రామ్ గారు. డూ ఆర్ డై అన్నప్పుడు అక్కడ మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీరు కాన్సిక్వెన్స్ని బేస్ చేసుకుని తీసుకుంటున్నారా, ఎంత ప్రైస్ పే చేయడానికి రెడీగా ఉన్నారు. సో కాన్సిక్వెన్స్ నాకు ఇది ఇలాగే కావాలి, నేను గ్యారంటీగా గెలవాలి, లేకపోతే ఇది నేను మ్యాచ్ ఓడిపోతాను, ఇది పోతే నా కెప్టెన్సీ పోతుంది అనేటువంటి ఆలోచన ఉందనుకోండి, ఎంత భయంగా ఉంటుంది కనుక. అవును, అంటే వాట్ ఈస్ డ్రైవింగ్ యూ అన్నప్పుడు మీ ద ఫియర్ ఆఫ్ లూజింగ్ కెప్టెన్సీ అది డ్రైవ్ చేస్తుంది మీ డెసిషన్. అవును కదా. సో ఆ ఫియర్ లేనప్పుడు మీ డెసిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంతే. అవునా. సో ఆ ఫియర్ ఆఫ్ ఫేసింగ్ కాన్సిక్వెన్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అందరూ చూసేది ఏంటి అంటే, నేను ఫెయిల్ అయిపోతే ఆలోచన, ఫెయిల్ అయిపోతే అయ్యో బాబోయ్ నాకు వద్దు, నేను పాస్ అవ్వాలి. సో ఆ కాన్సిక్వెన్స్ ఏదైతే వద్దు అని పట్టుకుంటామో, నా నా చదివే నేను చదివే పద్ధతి, నేను చూస్ చేసుకునేటువంటి టైమింగ్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దాట్. ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ అనేది.
నేను ఫెయిల్ కాకూడదు అనేటువంటిది పట్టుకుని. ఎంతమంది నేను పాస్ అవ్వాలి అని చదువుతారు, ఎంతమంది నేను ఫెయిల్ అవ్వకూడదు అని చదువుతారు. అది నెగిటివ్ని ఎనర్జైజ్ చేయడమా, లేదు అంటే ఏది వద్దో దాన్ని ఎనర్జైజ్ చేయడమా, ఏది కావాలో క్లారిటీతో అటువైపు అడుగులు వేయడమా అన్నది క్వశ్చన్ అంటారు. కరెక్ట్. సో నేను ఫెయిల్ అవ్వడం అనేటువంటి కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయడానికి నేను రెడీగా లేను. సో దీనికి నేనేం ప్రైస్ పే చేస్తాను అంటే నిద్ర లేకుండా ఆ 6 రోజుల్లో 10 రోజుల్లో చదవడానికి రెడీగా ఉన్నాను. ఆ నెల రోజుల్లో వాట్ ఎవర్ ఇట్ ఇస్, దీనికి రెడీగా ఉన్నాను. దిస్ ఇస్ ద ప్రైజ్ ఐ వాంట్ టు పే. అయితే నా కాన్సిక్వెన్స్ ఏంటి, నేను పాస్ అవ్వాలి, ఇంత పర్సెంటేజ్తో పాస్ అవ్వాలి. దీనికి నేను 10 రోజులు మేల్కొని చదువుకోగలను. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేబీసీ లాంటి ఒక షోలో కూడా ఒక కరెక్ట్ క్రూషియల్ పాయింట్లో ఆన్సర్ చెప్పాలి. 4 2 కరెక్ట్ అనిపిస్తున్నాయి మనకి, 50-50, ఫోన్ అ ఫ్రెండ్, ఇంకోటి ఏదో అలా రకరకాల హెల్ప్ ఆప్షన్స్ ఉంటాయి. సో మామూలుగా డెసిషన్, ఇప్పుడు ఇండెసిషన్ నుంచి డెసిషన్ మేకింగ్ వైపుకి వద్దాం. డెసిషన్ మేకింగ్ ఇక్కడ ఇంకొకటి ఇండెసిషన్లోనే ఇంకోటి ఉంది, అది కూడా చెప్పి డెసిషన్. షూర్. ఒకటి చిన్న డెసిషన్స్ ఒకటి చెప్పారు ఇన్స్టెంట్, మధ్యదేమో అంటే ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ వల్ల కరెక్ట్ ఆగేది. కరెక్ట్. నెక్స్ట్ మీకు బాగా క్రానిక్ ఉంటాయి. క్రానిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అసలు చైల్డ్హుడ్ కండిషనింగ్ ఎలాగుండింది. చైల్డ్హుడ్లో నా తల్లిదండ్రులు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో నన్ను ఎలాగ ఎంకరేజ్ చేసింది, ఎలాగా తొక్కిపెట్టేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా విపరీతంగా ప్యాంపర్డ్ చేసినటువంటి పేరెంట్స్ ఉన్నారనుకోండి, దే డింట్ అలౌ మీ టు టేక్ ఎనీ డెసిషన్స్. అవును, ఓకే. అసలు నేను డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి రానివ్వకుండా వాళ్ళే డెసిషన్ తీసేసుకుని మొత్తం వాళ్ళే చేశారు. సో ఇక్కడ నేనేం చేయడానికి ఏం లేదు. సో నాకు డెసిషన్ ఎలా తీసుకోవాలో తెలియదు. డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ప్రాబబిలిటీ ఏంటి, హిట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సో ఐఎమ్ రెడీ టు ఫెయిల్. నన్ను ఫెయిల్ చేయనీయకుండా అది ఫేస్ చేయడానికి రెడీ చేయలేదు మా పేరెంట్స్. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ వస్తే ఎలాగ హ్యాండిల్ చేయాలి అనేటువంటిది చిన్నప్పుడు నాకు ట్రైనింగ్ ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి నేను ఫెయిల్ కాకూడదని మొత్తం వాళ్ళు ఉన్నారు. సో కొంచెం పెద్దగా అయ్యాక నేను డెసిషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి నాకు తెలీదు. అవును, నేను రెస్పాన్సిబిలిటీ రాదు, సెల్ఫ్ తీసుకోను నేను. అవును, అది తీసుకో. దిస్ ఇస్ వన్ పార్ట్. ద అదర్ పార్ట్ ఈజ్ నేను ఏం తీసుకున్నా మా నాన్నగారు నన్ను అమ్మగారు కొట్టారనుకోండి, తప్పు అయింది అన్నప్పుడల్లా కొట్టారనుకోండి, అన్నిసార్లు దెబ్బతిన్నప్పుడు నేను డెసిషన్ తీసుకుంటానా? దట్ ఈస్ వెరీ క్రానిక్. అంటే ఈదర్ కేసెస్లో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ డెసిషన్. బొమ్మరిల్లు నాన్నలాగా అంతా మీరే చేశారు నాన్న. సో ఏంటి అంటే అలాంటివి ఉన్నాయండి. దర్ ఆర్ మెనీ కేసెస్, ఈదర్ 2 సైడ్లు ఉన్నాయి. సో పడితే కదా లేవడం ఎలాగో తెలుస్తుంది. ఆ రెసిలియన్స్ రావాలి అంటే పడినా పర్వాలేదని ఒక ధీమా ఉండాలి. పడితే పడ్డ వాళ్ళు ఏమైంది, మోకాలేగా దొక్కిపోయింది, పల్లెలు ఆయింట్మెంట్ రాసుకుందాం, లేకపోతే డెటాల్ రాసుకుందాం, లేకపోతే ఐడిన్ వేసుకుందాం, తగ్గిపోద్ది, రేపటికి యూ విల్ బి ఆల్ రైట్ అంటే పిల్లలకి ఆ ఏజ్లో ఓకే పడ్డా పర్లేదు, మా నాన్న ఇంకొట్టలేదు నన్ను, హీ సపోర్టెడ్ మీ. పడితే పడ్డాలే, ఇది నార్మలే అని అన్నాడు. సో నేను ఎలాగ ఫేస్ చేయాలి, నెక్స్ట్ టైం పడ్డప్పుడు పడి లేవడం నాకు అలవాటు అయిపోతుంది. అవును. సో పడ్డందుకు నేనేం ఫీల్ అవ్వను, లేచి మళ్ళీ పరిగెత్తినందుకు గర్వంగా ఫీల్ అవ్వడం మొదలు పెడతాను. సో దాన్ని ఫేస్ చేయడం నాకు వస్తుంది. రైట్. ఎప్పుడైతే చైల్డ్హుడ్లో ఈ కండిషనింగ్ కనుక ఇలాంటి కండిషనింగ్ వస్తుందో వీళ్ళు పాపం లైఫ్లో చాలా కష్టపడతారు. అవును, రైట్. అర్థమైంది. 3 రకాలు. కానీ ఇండెసిషన్ అన్నది సరే, ఫియరో, ల్యాక్ ఆఫ్ క్లారిటీయో, కన్ఫ్యూజనో, వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల, లేకపోతే ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం లేని పరిస్థితుల్లో, ఇలా రకరకాల కారణాల వల్ల ఇండెసిషన్ వస్తుంది. కానీ డెసిషన్ మేకింగ్ అందరికీ అవసరం, చిన్నప్పటి నుంచి అడల్ట్స్ అయ్యాక అయితే పూర్తిగా కుదరదు లైఫ్లో. వాట్ ఈస్ ద కోర్ ఫిలాసఫీ వీ షుడ్ హ్యావ్ అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, బీట్ కెరియర్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు. మనకి ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా వీ లివ్ ఇన్ పొలారిటీ. ఓ రైట్, రాంగ్, ఓ ఫెయిల్యూర్, ఒక పాస్, ఇలాంటి పొలారిటీస్ లేకుండా లైఫ్ జరగడం కొద్దిగా కష్టమే. బట్ యాక్చువల్గా పొలారిటీ మనమే క్రియేట్ చేసుకున్నాం. ఒకటి అంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పినట్టు, ఐ యూ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్,
సో ప్రతి దగ్గర కూడా అంటే ఇఫ్ యూ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ ద డెసిషన్స్, మీరు లైఫ్లో తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మీకు వస్తున్నటువంటి నష్టం ఎంత, ఇది ఇంపార్టెంట్. ఇఫ్ యూ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ ఈ నష్టం భర్తీ చేయలేనంత నష్టమా, అంటే మీరు ఇందాక చెప్పారు రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అనేటువంటి. అవును అవును. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక టైంలో మ్యారేజ్ అయిపోయాక ఇంకా లైఫ్కి ఆవిడే నీ భార్య, ఆయనే నీ భర్త, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇద్దరు కలిసి ఉండాలి, ద కాన్సెప్ట్ ఆఫ్ డివోర్స్ అనేది రాదు అనేటువంటిది అది ఎక్స్పీరియన్స్ చేసాం. మన ప్రీవియస్ జనరేషన్స్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఇప్పుడు 3 వారాలకి నేను ఐఎమ్ యాక్చువల్లీ సీయింగ్ 3 రోజులకి కూడా డివోర్స్ దగ్గరికి వచ్చేసినటువంటి చాలా కాపురాలు నేను డీల్ చూస్తున్నాం. అవును అవునా. సో ఒకప్పుడు ఏదైతే ఇర్రివర్సిబుల్ అన్నామో ఇప్పుడు అది రివర్సిబుల్ అయిపోయింది. అవును. కాబట్టి డెసిషన్ మేకింగ్ ఇస్ ఆల్సో డెసిషన్ మేకింగ్ అనేటువంటిది అది ఒక రిజిడ్ ప్రాసెస్ కాదు. అది ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ వెన్ యూ మీ మైండ్ సెట్ ఎప్పుడైతే చేంజ్ చేస్తారో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నేను పోగొట్టుకునేటువంటి కాస్ట్ ఎంత, నేను ఎంత ప్రైస్ పే చేయాలి దీనికి అనేది నాకు క్లారిటీ ఉందనుకోండి, ఫోర్మోస్ట్ అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. నెంబర్ 2, మనం వెన్ వీఆర్ వాంటింగ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్ అన్నప్పుడు ఎమోషన్స్ ప్లే హ్యూజ్ రోల్. అంటే ఎమోషనల్గా ఉండడంలో తప్పు లేదు, బట్ ఆ ఎమోషన్స్కి కొట్టుకుపోకుండా ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. అంటే కొట్టుకుపోతున్నాం అంటే నేను దాన్ని పట్టుకున్నాను, ఆ పట్టుకోకుండా ఉండడం ప్రాబ్లం. ఆ పట్టుకోకుండా ఉండగలిగితే ప్రాబ్లం లేదు, పట్టుకుంటే ప్రాబ్లం. ఓకే, నౌ హ్యావింగ్ సెడ్ దాట్ ద బేస్ ఆఫ్ ఇట్ ఈస్ మీరు మైండ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారా, హార్ట్ నుంచి ఆపరేట్ చేస్తున్నారా? అంటే ఇంకా ఇదిగా చెప్పాలంటే కాగ్నిటివ్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఎమోషన్ ఒకటి ఉంటుంది. కరెక్ట్. సో కాగ్నిటివ్ బ్రెయిన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు బేరేజ్ చేస్తుంది అది. యా. సో ఇప్పుడు మీరు కార్పొరేట్లో కూడా ఇప్పుడు ఈ మధ్య ఫాలో యువర్ గట్ అంటున్నారు. ఒకప్పుడు పాస్ట్ డేటా తీసుకోండి, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకోండి, మార్కెట్ మూవ్మెంట్ తీసుకోండి, దానికి దీనికి చూడండి, కమప్ విత్ ఎగ్జాక్ట్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద డేటా పాయింట్స్ అనేది మనకి ఎప్పుడు ఉన్నటువంటిది. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్, మేబీ ఆల్మోస్ట్ నియరింగ్ టు డెకేడ్ అనుకోండి, లీడర్షిప్ అందరికీ కూడా ఫాలో యువర్ గట్ అంటున్నారు. ఫాలో యువర్ గట్ అంటే ఏంటిది? నీ మనసు, నీ హృదయం ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి అంట. అంటే ఏంటి? ఎప్పుడు కూడా మీ హృదయం తప్పు చెప్పదు. మరి తప్పులు అవుతుంటాయి కదా, అది హృదయం చెప్పింది కాదంటారు. అంటే ఎప్పుడైతే అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్ ఏంటి అంటే, మైండ్తో ఉన్న ఇబ్బంది ఏంటంటే బ్రహ్మాండమైన ఆఫర్ పికిటప్ అంటుంది, ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేస్తుంది. ఓకే, మీకు ఎప్పుడు కూడా దిస్ ఈజ్ వెరీ, మీరు బాగా అర్థం చేసుకునేది ఏంటంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీలు ఉంటాయి చూసారా. ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీస్లో బెస్ట్, అబ్బా నాకు వీడంతా బెస్ట్ ఫెలో, మా ఇద్దరికి ఫ్రీక్వెన్సీస్ కలుస్తాయి, ఆలోచనలు కలుస్తాయి, టేస్ట్ కలుస్తాయి, నథింగ్ కెన్ బి బెటర్ దెన్ దిస్ టైప్లో ఒక కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేస్తుంది, బోత్ ఫర్ బాయ్ అండ్ ద గర్ల్. ది గెటింగ్ క్యారీడ్ అవే. ఓకే, ఏంటి ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అక్కడ అయిపోతుందేమో. అంటే మనకి చిన్నప్పుడు చూసారా, ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మంచి రాదు అని చెప్పి డప్పు కొట్టి చెప్పేవాళ్ళు. ది కైండ్ ఆఫ్ క్రియేటింగ్ ద సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, దాట్స్ వాట్ మైండ్ డస్. అయిపోయిందా? ఇదేదో పెళ్ళి చేసేసుకున్నాక ఏదో గొడవ అవుతుంది, బుర్ర ఉందా నీకు అప్పుడే సైన్స్ కనిపించాయి కదా, వాడు ఇలాగ ఉంటాడు, ఇలాంటి డెసిషన్స్ ఉంటాయి వాడివి, లేకపోతే వాడు చాలా ఎమోషనల్గా ఇదైపోతాడు అని చెప్పి నీకు 2-3 సార్లు ఇన్స్టెన్సెస్ అయినాయి కదా, అప్పుడు ఏమైంది నీ బుర్ర అని తిడతారు అని మన బుర్రే మనం తిడుతుంది. అవును, ద సేమ్ మైండ్ అసలు బెస్ట్. అప్పుడు వాడు ఎందుకు అలాగ ఎమోషనల్గా అయిపోయి హడావిడి పడి గొడవ పడిపోతున్నాడు అంటే నన్ను ప్రొటెక్ట్ చేయడానికి అనేది చెప్తోంది. నీకు అర్థమవుతుందా? నీకు అప్పుడు అయింది, అప్పుడే నువ్వు చూడలేదా, నువ్వు చూడలేదు, నీకు రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది అని నీ కళ్ళు బయలుగా అమ్మాయి. సో ఇదంతా ఏమిటంటారు, ఎక్కడి నుంచి మైండ్, దిస్ ఇస్ మైండ్ ప్లేయింగ్ గేమ్స్. ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా ఒక దగ్గర దానికి చంచలత్వం ఎక్కువ అండి. ఈరోజు ఇప్పుడు ఇది చెప్తుంది, కొంతసేపు అయ్యాక అది మార్చేస్తుంది. అది అంతే, ఇది చెప్పిన మైండే ఇట్ ఇమీడియట్లీ చేంజెస్ ఇట్. ఊసరవెల్లి లాంటిది, టక్కన కలర్ చేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది చెప్పింది, మళ్ళీ ఇంకో 5 నిమిషాలకి అది చెప్పదు, ఇంకోటి చెప్తుంది.
సో ఇక్కడ ఏంట్రా అంటే మైండ్ చంచలత్వం ఎక్కువ, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఎక్కువ, ద ద టోన్ ఇట్ యూసెస్ ఇస్ వెరీ డిఫరెంట్. అది మైండ్ అని ఐడెంటిఫై చేయడానికి మనకు తెలిసిపోతుంది. హార్ట్ ఎలా ఉంటుంది? హార్ట్ అలాగా ప్రశాంతతగా ఉంటుంది, ఎలాంటి హడావుడి చేయదు, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేయదు, ఇది రైట్ ఇది రాంగ్ టైప్లో ఉండదు. ఇదేం చెప్తుందంటే వెళ్ళి చేసుకుంటా అంటే చేసుకో, ఇలాంటి ఇబ్బందులు వస్తే ఎలాగ డీల్ చేసుకోవాలో ముందే ఆలోచించుకొని వదిలేస్తుంది అంతే. మీరు ప్రేమాభిషేకం సినిమాని ఇప్పుడే ఫిల్మ్స్ డివిజన్ డాక్యుమెంటరీగా మార్చారు. హార్ట్ అని చెప్తుంది మీరు. చూడలేదండి ప్రేమాభిషేకాన్ని. అంటే హార్ట్ అనగానే వి ఎక్స్పెక్ట్ ఇట్ టు బి వెరీ ఫుల్ ఆఫ్ అది లైఫ్ అండ్ జంపింగ్. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ సెంటర్ అండి. అదే హార్ట్ ఈస్ ఎమోషనల్ సెంటర్. బట్ ఆ క్వాలిటీ ఆఫ్ ద ఎమోషన్ గుర్తించాలంటారు. టోన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే అమ్మకైనా కోపం వచ్చేస్తుందేమో, కానీ మీరు 4 సార్లు అడిగినా కానీ ద హార్ట్ విల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టోన్, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ సాఫ్ట్నెస్ అలాగే చెప్తుంది. మైండ్ 2 సార్లు అడగండి, ఎన్నిసార్లు చెప్తారు నీకు, చెప్పాను కదా ఆల్రెడీ, చిరాకు పడిపోతుంది. బట్ విత్ హార్ట్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అని ఇది చేంజ్ చేయదు, ఇది చెప్పాక 10 సంవత్సరాల తర్వాత అడిగితే కూడా అదే చెప్తుంది. ఇట్ నాట్ చేంజ్. 10 నిమిషాలు సరే దేవుడు 10 సంవత్సరాలైనా కానీ ఇట్ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎస్, మేబీ దట్ వాజ్ మై డెసిషన్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. దిస్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. అది బ్లేమ్ మీ మీద నెట్టేయడానికో ఇలాంటివన్నీ చేయదు. సో మైండ్ అండ్ హార్ట్ ఈస్ వెరీ. ఈ 3వ డైమెన్షన్ చెప్తాను రామ్ గారు. మనకి సెరెండిపిటీ, సైన్స్ అంటాం, వర్కౌట్ అయిపోతే దైవ నిర్ణయం అంటాం, వర్కౌట్ కాకపోతే మనకు ఒక లైఫ్ లెసన్ కోసం డివైనే పంపించిందని ఇంకోలా చెప్పుకుంటాం. అసలు ఆ 3వ డైమెన్షన్కి ఉంటుందంటారా ఇలాంటి డెసిషన్ మేకింగ్లో? అంటే 3వ డైమెన్షన్ అంటే నాకు ఎగ్జాక్ట్గా మీరు అంటే ఏం లేదు. ఇప్పుడు వర్షం సినిమా చూసారా మీరు? ట్రిషా ప్రభాస్ ఎప్పుడు వర్షంలో కలుస్తారు. సో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు గుర్తుంచుకుంటారు. మీకు అర్థమైంది కదా నేను చెప్పిన. సో దేర్ ఈస్ అ సర్టన్ సెరెండిపిటీ, సర్టన్ కోఇన్సిడెన్స్. అంటే మనకి స్పందన రావడంతో పాటు బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కూడా వస్తుంది, వేర్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. వ్యాలిడేషన్స్ వస్తాయండి, ప్రొవైడెడ్ ప్రతి దగ్గర మనకు ఆ వ్యాలిడేషన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ద యూనివర్స్ ఏదైతే ఉందో అది ఇట్ ఆల్వేస్ ఇస్ హెల్పింగ్ అస్. ఇలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి. అంటే పెళ్ళి ముహూర్తం పెట్టేసుకుంటున్నాము అని ఫోటోలు పంపించి చూపించి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని కేసెస్లో వద్దులేండి బాగోదు మీకు ఇబ్బంది పడతారేమో అనేటువంటి కేసెస్ నేను కొన్ని చూసి చెప్పాను. ఎనర్జీస్ సెట్ అవ్వట్లేదండి, సో మీరు చేస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి, మానుకుంటే బెటర్ అని. సో పిల్లకి చెప్పడం, పిల్ల తల్లిదండ్రులకి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు అడ్వాన్స్ అయిపోతాయి, ఇంకా అక్కడ ఏం చేయలేమండి, ఆల్రెడీ తాంబూలాలు పుచ్చేసుకున్నాము అనేటువంటి సిచ్యువేషన్కి వస్తుంది. అక్కడ దే గో హెడ్. కొన్నాళ్ళకి సిచ్యువేషన్స్ బ్యాడ్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళకి చాలాసార్లు ఈ సైన్స్ వస్తూ ఉంటాయి యూనివర్స్ నుంచి. ఎంతవరకు నేను ఎలా అయినా ఉన్నాను యూనివర్స్ తోటి, ఎంతవరకు నేను చూడగలుగుతున్నాను అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఎప్పుడు చూడగలుగుతున్నాము అంటే నేను ఆ ఒరవడిలో కొట్టుకుపోతుంటే నాకు కనపడదు, నేను ఒడ్డునుంటేనే కనిపిస్తుంది. సో ఆ ఇమోషనల్ ఏదైతే ఉందో, ఆ ఫ్లో ఉందో దాంతో కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు నాకు పెద్దగా ఏం కనపడవు. ఎప్పుడైతే నేను దాన్ని కాకుండా అంటే ఐ కెన్ బి ఇమోషనల్, నథింగ్ రాంగ్, బట్ ఇమోషనల్ ఫ్లోలో వెళ్ళిపోకుండా నేను కనుక ఆగగలిగితే ఆ సైన్స్ గుర్తుపట్టడం ఈజీ. క్లియర్గా అంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండెసిషన్, దాని బ్యాక్గ్రౌండ్స్, దాని కారణాలు మనం మాట్లాడాం కదా రామ్ గారు. డెసిషన్ మేకింగ్ వైపు వేయడానికి టెల్ మీ 3 or 4 సింపుల్ స్టెప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, నాకు మైండ్ అంతా ఫోకస్ చేయడానికి ముందు పేపర్ మీద రాసుకుంటా. నేను కోరుకుంటున్న రిజల్ట్ ఏంటి, అల్టిమేట్గా నాకు ఇంత జీతం ఉండాలి, లేదు నాకు నా అవసరాలు ఇది, లేదు నాకు ఇలాంటి అవుట్కమ్ కావాలి అని రాసుకోగలిగితే ఒక ఎత్తు. యూజువలీ మోస్ట్ ఆఫెన్ ఏమవుతుందంటే అది నాకు పాత్వే కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ యూ టెల్ us రామ్ గారు, వాట్ యూ థింక్ ఇస్ అ గుడ్ స్టార్టింగ్ పాయింట్? మీరు ఆన్సర్ ఇచ్చేసారు. బేసిక్ ఏంటంటే మీకు ఏం కావాలి, ఎగ్జాక్ట్గా ఏం కావాలి, ఇన్ క్లియర్ టర్మ్స్ నాకు ఇది కావాలి అని ఎలాబరేట్, అంటే నేను ఎక్స్ప్లెనేషన్ లేకుండా
స్పెసిఫిక్గా ఒక్క సెంటెన్స్లో ఆర్ లెస్ దెన్ 1 సెంటెన్స్ నీకేం కావాలో చెప్పగలవా. ఇది రావాలి అంటే మీకు ఫస్ట్ జనరల్గా 2-3 లైన్లు పడతాయి. రాయండి పేపర్ మీద, దాని మీద కూర్చోండి, స్లీప్ ఆన్ ఇట్. తర్వాత దాన్ని అది ఆ 3 లైన్స్ కాస్త 1.5 లైన్కి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ 1 లైన్కి వస్తుంది. దాన్ని 1-2 వర్డ్స్ ఆర్ 3-4 వర్డ్స్లోకి తీసుకురాగలిగితే బెస్ట్. బట్ అట్లీస్ట్ 1 లైన్కి తీసుకురాగలరా, సో దట్ వెరీ క్రిస్ప్గా మీకు అర్థమవుతుంది మనం ఏమనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారు అది ఎగ్జాక్ట్గా క్రిస్టలైజ్ అవ్వాలి అంటే దానిలో స్మాల్ లిటిల్ న్యూయాన్సెస్ అన్నీ మీకు తెలుసా. ఒకవేళ తెలియకపోతే ఏంటి అంటే యూనివర్స్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మీరు అడగగానే ఇట్ విల్ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ. మీరు ఎప్పుడైతే మీరు అడగడం లేదు, అది దాని జేడీలో లేదు, అంటే దాని రిక్వైర్మెంట్లో లేదు, సో అది ఇట్ కెన్ వెరీ కన్వీనియంట్లీ ఇగ్నోర్. అదే అంటే నాకు 3 రోజులు లీవ్ కావాలి, జ్వరం లేకుండా అని చెప్పాలి అంతే. అంతే కదా. నేను నా దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చారండి. డైరెక్టర్ వచ్చి సినిమా అవకాశం వచ్చింది, తీస్తున్నాను, బట్ మొదలెట్టాము కానీ ఆగిపోయింది. 4 రోజులు 10 రోజుల్లోనే ఆగిపోయింది. అది ముందుకు వెళ్ళట్లేదు, మరి ఏం చేయమంటారు. సో కూర్చోబెట్టాము, చేయిస్తున్నప్పుడు మీకు ఏం కావాలి అని అంటే ఆవిడ అన్నీ చెప్పారు, ఇది అని. ఓకే, బాగుంది. సో మీకు అందులో నుంచి మీకు ఎంత రావాలి డబ్బు అంటే ఆవిడ చెప్పలేకపోయారు. ఏం అవసరం లేదండి, నాకు వాళ్ళు ఇచ్చేస్తారు. అలా కాదండి, మీరు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు చెప్పకపోతే రాకపోయేదానికి అవకాశం మీకు రాదు, మీకు ఉంటుంది అంటే ఏం లేదండి, వాళ్ళు ఇస్తామన్నారు, గ్యారంటీగా ఇచ్చేస్తారు, ఇవ్వకుండా ప్రసక్తి లేదు అంటే సరే ఇంక అంటే నేను ఐ కెన్ ఓన్లీ సజెస్ట్. సో ఆ మొత్తం అంతా ఏమేం కావాలి, ఎగ్జాక్ట్గా హీరో ఎలా ఉండాలి, హీరోయిన్ ఎలా ఉండాలి, ఎన్ని రోజుల్లో సినిమా అయిపోవాలి, ఎంత బడ్జెట్లో అయిపోవాలి, మొత్తం అంతా రాసుకుని ఆ మొత్తం క్లారిటీ వచ్చాక దాన్ని వి కైండ్ ఆఫ్ మేడ్ ఇంటూ సింగిల్ సెంటెన్స్లో చేసాం. సో ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది, యావరేజ్గా ఆడింది, బాగుంది. ఆ తర్వాత ఆవిడకి ఇస్తామన్న డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు. అది అంటే అది క్వాంటిఫై చేసి దానికి ఒక ఎనర్జీ ఇవ్వలేదు. మీరు ఏది కావాలని అడుగుతున్నారో అది ఎప్పుడైతే మీరు స్పెసిఫిక్గా యూనివర్స్కి కనుక ఇన్స్ట్రక్షన్ ఇస్తారో అది అవుతుంది. మీరు ఇవ్వట్లేదు. సో ఏం చేస్తుందంటే యూనివర్సెస్ దగ్గర అంటే మీకు ఏదైతే అడుగుతున్నారో ఇది బిగ్గెస్ట్ థింగ్ అండి. అది చాలా గొప్ప వాల్యూ ఉన్నది, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. బట్ యూనివర్స్ దగ్గర ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? జిలియన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో టక్కన తీసి ఒకటి ఇచ్చేస్తుంది. అందుకే అంత మన విజువలైజేషన్ని, మన థాట్ పవర్ని బాగా షార్పెన్ చేసుకోవాలంటారు కదా రామగారు. కరెక్ట్. నేను మీకు అంటే ఇది అమ్మాయిలు బాగా కరెక్ట్గా పట్టుకోగలుగుతారు, ఎస్పెషల్లీ పెళ్ళైపోయిన అమ్మాయిలు. దర్ ఆర్ మెనీ కేసెస్. ఈ ఇంట్లో తప్ప, ఈ ఊర్లో తప్ప, ఎక్కడైనా సరే ఏ ఎదవైనా సరే నేను పెళ్ళి వేసుకుంటా అని గట్టి కూర్చున్నారు అనుకోండి, ఎదవేస్తాడా? శుభ్రంగా వస్తాడు. ఈ ఊళ్ళో తప్ప వరకు క్వాలిఫై అయిపోతుంది. సో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, ఎక్కడైనా పర్లేదు. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కడైనా పర్వాలేదు అంటే ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి వేస్తుంది. వేసినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. సో జనరల్గా ఏంటంటే ఈ ప్రేమించేస్తుంటారు, ఆ ఇంట్లో ఒప్పుకోలేదు అన్నప్పుడు, వాడే లేనప్పుడు ఇంకెవడైతే నాకేంటి టైప్. ఎవడైనా పర్లేదు అన్నప్పుడు ఎవడో వచ్చేస్తాడు అండ్ లైఫ్ దుర్భరం అవుతుంది. సో ఒక పెనం మీద నుంచి పొయ్యిలో పడతాం. యాక్చువల్లీ పొయ్యిలోకి పడతారు. విచ్ ఇస్ పర్హాప్స్ వై ఒక గ్యాప్, ఒక స్టేట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు దానికి పదును పెట్టి ఇట్ ఈస్ ఆల్సో ఓకే టు వెయిట్ అండ్ కీప్ రిఫైనింగ్ ఇట్. ప్లీజ్. ఎందుకంటే నేను జనరల్గా నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మీరు రాసుకోండి, ఏం కావాలి అనేటువంటిది రాసుకోవాలి. ఎప్పుడైతే మీకు ఆ పేపర్ మీద రాయడం మొదలు పెడతారో మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది, ఇది కావాలి అని. ఇది కాకుండా ఇంకేమన్నా కావాలా చూడండి 2-3 రోజులు ఆగి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చేశాక ఓకే నాకు ఎగ్జాక్ట్గా ఇది కావాలి అన్నప్పుడు దీంట్లో మీకు ఇంకేమన్నా, ఇది నెక్స్ట్ యాక్షన్ ఐటమ్, ఇది కావాలి అన్నప్పుడు యాక్షన్ చేయాలి కదా, యాక్షన్ రావాలి. ఈ యాక్షన్ రావడానికి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? క్లారిటీ లేకుండా ఉందా? ఆ తర్వాత
మీరు మిమ్మల్ని మీరే యువర్ కైండ్ ఆఫ్ షూటింగ్ ఇన్ యువర్ ఫీట్ ఇటువంటివి ఉన్నాయా, మన యాక్షన్స్ బిహేవియర్స్ ఇలాంటివన్నీ అది ట్యూన్ ఇన్ అయినప్పుడు రామ్ గారు మోర్ ఆఫ్ అ జెంటల్ ప్రాసెస్ కదండి. మనం movement బికాస్ మైండ్ వచ్చేస్తుందండి. ప్రాసెస్ చేసినప్పుడల్లా అది ఎక్కడో ఇట్ డజంట్ సిట్ విత్ అస్. అంటే చెప్తున్నది ఏంటంటే అలా రిఫైన్ చేసుకుంటూ పోవడంలో వాట్ ఈస్ ఇట్ దట్ యూ షుడ్ కనెక్ట్ విత్ ఇన్ ద హోల్ ప్రాసెస్ విత్ వాట్? అంటే బేసిక్గా ప్రతి దగ్గర ఏమవుతుందంటేనండి, నాకు ఫోన్ కావాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. బేసిక్ ఏంటంటే నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు. సో షీ వాంటెడ్ అ హౌస్, గుడ్ బిగ్ హౌస్. సో షీ సెడ్ నాకు మీకు ఏం కావాలండి అంటే మంచి ఇల్లు కావాలి. మంచి ఇల్లు కావాలి అన్నప్పుడు ఒక 1 రూమ్ బెడ్రూమ్ అపార్ట్మెంటో లేకపోతే 1 రూమ్ విల్లా అయినా కానీ మంచి ఇల్లే కదా అంటే, అలా కాదండి నాకు ఒక 5 బెడ్రూమ్లు కావాలి అని. ఓకే, 5 బెడ్రూమ్లు కావాలి. సో ఏమేం కావాలి మీకు ఫీచర్స్? సో ఇవన్నీ చెప్పారు. సో ఇది జూబ్లీహిల్స్లో కొన్నా, బంజారాహిల్స్లో కొన్నా, లేకపోతే ఊరవతలు కొన్నా, పల్లెటూరులో కొన్నా కానీ ఇలాంటిది యూ ఓకే. సో ఎక్కడ కావాలి, ఎందుకు కావాలి, దీని వెనక ఇది వచ్చినందువల్ల మీకు ఏమొస్తుంది, వాట్ ఈస్ దట్ యూ ర్యాంక్. సో ఏమవుతుందంటే ప్రతిదాని వెనక ఏదో కావాలి నాకు. ఏం కావాలి అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఓకే, నాకు ఇల్లు కావాలి అన్నప్పుడు దీని వెనక ఏం కావాలి అంటే దాని వెనక నాకు కంఫర్ట్ కావాలి, అది ఆ ఫీలింగ్, ఆ రాజసం కావాలి. సో కంఫర్ట్, గ్రాండియర్, ఆ తర్వాత నాకు మా బిలాంగింగ్నెస్, మొత్తం ఫ్యామిలీ అంతా ఒక దగ్గర 5 బెడ్రూమ్లలో అంటే అమ్మగారు, నాన్నగారు, అత్తగారు, మొత్తం పిల్లలు, నేను, మా భర్త అందరూ ఇలా ఉండేసరికి ఒక బిలాంగింగ్నెస్, హోమ్ ఆ బిలాంగింగ్నెస్ కావాలి. ఇది నేను ఐడెంటిఫై చేయలేకపోతే నాకు ఇల్లు కావాలి అని గోల. యాక్చువల్లీ ఇల్లు కాదు మీకు కావాల్సింది, ఆ ఫీలింగ్ కావాల్సింది ఆ బిలాంగింగ్నెస్. ఆ బిలాంగింగ్నెస్ అంత పెద్ద గ్రాండ్యూర్గా పెద్ద 3 స్టోరీడ్ 4 స్టోరీడ్ విల్లా కాకపోయినా ఒక డూప్లే అపార్ట్మెంట్లో అయినా యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో మీకు ఏం కావాలి అన్నప్పుడు నాకు ఇది కావాలని మీరు ఏదైతే అడుగుతున్నారో దాని వెనక వాట్ ఈస్ డ్రైవింగ్ దట్ డిజైర్, అది మీరు అడుగుతున్నారు. అది తెలిస్తే ఆల్ ప్రాసెస్ విల్ బి వెరీ ఈజీ. డెసిషన్ మేకింగ్ ఇస్ యాజ్ ఈజీ యాజ్ పాసిబుల్. వెరీ అంటే ఇది ఆల్మోస్ట్ మనం తెలియకుండా వీ హ్యావ్ ఓవర్లాప్డ్ ఇంటూ ఆర్ట్ ఆఫ్ మేనిఫెస్టింగ్. అంటే అంటారు కదా డెసిషన్ మేకింగ్ అంటేనే మరి మీకు మేనిఫెస్టేషన్. ఎందుకంటే ఒక యాడ్ క్యాంపెయిన్ అప్పుడు డిజైన్ చేసేటప్పుడు పెద్దలు చెప్పారు, మారుతికి అద్భుతమైన 4 వీల్స్ ఉన్నాయి, స్టీరింగ్ వీల్ అద్భుతంగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది, మీ గరాజ్లో పడుతుంది. ఇవి చెప్పకుండా ఇండియా డ్రైవ్స్ హోమ్ ఇన్ మారుతి అని చెప్పారు. కరెక్ట్. అంటే ఏంటి అర్థం? మధ్యతరగతి, భారతీయత, ఇంకా చాలా వచ్చేసాయి అందులో, చాలా ఫీలింగ్స్ వచ్చేసాయి అందులో. సో అలాగా మనం ఐ థింక్ ఆర్టిక్యులేట్గా మనతో మనం సంభాషించుకోగలిగితే బహుశా నిర్ణయాలు తీసుకోవడం విల్ బీ చాలా ఈజీ అవుతుంది, బ్యూటిఫుల్. అండ్ ద బాటమ్ లైన్ ఆఫ్ కోర్స్ ఇస్, మీరు ఎప్పుడు అంటుంటారు దెర్ ఆర్ నో మిస్టేక్స్ ఇన్ లైఫ్, ఓన్లీ ఎక్స్పీరియన్సెస్. అంత ఎక్స్పీరియన్సెస్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే మెటీరియలిస్టిక్గా ప్రైస్ ఏమైనా పే చేస్తున్నారా, లేకపోతే మీ మనసుకి సంబంధించి ఏమైనా ప్రైస్ పే చేస్తున్నారు, ఎంత ప్రైస్ మీరు పే చేస్తున్నారు దానికి మీరు రెడీ ఉన్నారు. జస్ట్ ఇన్ కేస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్సెప్ట్ ఫర్ లూజింగ్ లైఫ్ మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ ఆర్ రివర్సిబుల్. అంతే, యూ కెన్ కమ్ బ్యాక్ టు అటు ఇటు అవుతుందేమో తప్ప యూ కెన్ రివర్స్. ఐ ఫాండ్లీ రిమెంబరింగ్ సద్గురు అంటారు, ఫిజికల్గా మిమ్మల్ని కొడితే తప్ప ఈ ఎమోషనల్ హాము, మెంటల్ హాము ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ పవర్ అంటారు. అలాగా ఆల్ డెసిషన్స్ ఎక్సెప్ట్ లైఫ్ థ్రెటనింగ్ ఆర్ ఇలాంటివి తప్ప, హార్మింగ్, సెల్ఫ్ హార్మ్ ఉన్నవి తప్ప ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రివర్సిబుల్. అండ్ కరెక్ట్. అంటే ఇప్పుడు ప్రాణం పోతుంది అన్నప్పుడు అది మన చేతిలో లేదు అది. సో సమ్ డెసిషన్స్ అప్పుడు ఏమవుతుందంటే యూ ఆర్ ఫోర్స్డ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ డెసిషన్స్. దానికి అది వేరే ఇంకొక ఇది ఉందనుకోండి, లెట్స్ నాట్ గెట్ ఇన్ దేర్. So life is very beautiful and it's just all about experiences. There is nothing like decision and indecision kind of thing. Vellalsina avasaram ledu. There are no mistakes in life. Everything is perfectly designed. Very greatly said. Thank you so much, Ram garu. Thank you, Andy. Beautiful interaction. Thank you so much. And we'll meet again malli Inner Truth series lo next episode kosam. Sure. Thank you. Namaskaram. Namaskaram.